మనం మంచివాళ్లమే, మన ఉద్దేశాలు కూడా మంచివే, అయినా సరే రిలేషన్షిప్లో కొన్నిసార్లు సమస్యలు ఎందుకొస్తాయి? ఎప్పుడైనా అనిపించిందా? దీనినే గుడ్ గై పారాడాక్స్ అంటారు. అంటే మంచివాడి వైరుధ్యం. ఈరోజు ఒక చిన్న కథ ద్వారా ఈ విషయాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రశ్న చాలామంది మగవాళ్ల మనసులో ఎప్పుడో ఒకప్పుడు మెదులుతూనే ఉంటుంది. తాము ఒక మంచి పార్ట్నర్గా ఉండటానికి అన్నీ చేస్తున్నామని అనుకుంటారు, కానీ ఎక్కడో ఏదో ఒక లోటు, ఏదో ఒక అపార్థం. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో తెలుసుకోవాలంటే ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలుపెట్టాలి. అసలు విషయం ఏంటంటే, రిలేషన్షిప్స్లో జరిగే చాలా తప్పులు కావాలని చేసినవి కాదు, ప్రేమలేక కాదు, సమస్యను చూసే విధానంలో తేడా వల్ల వస్తాయి. అంటే మన ఇంటెన్షన్ మంచిదే, కాని మన యాక్షన్, మన పద్ధతి వేరుగా ఉంటుంది. ఆ తేడానే పెద్ద గ్యాప్కి కారణమవుతుంది. సరే, ఇప్పుడు మన కథలోకి వెళ్దాం. మన కథానాయకుడి పేరు ప్రభాస్. చాలా నిజాయితీపరుడు, బాధ్యతగల వ్యక్తి. ప్రేమ అంటే శ్రద్ధ చూపించడం, బాధ్యతలు సరిగ్గా చూసుకోవడమని గట్టిగా నమ్ముతాడు. అతని పార్ట్నర్ మీరా. ఆమె చాలా ఇమోషనల్, తన ఫీలింగ్స్ని బయటకు చెప్పే రకం. ఇక్కడే చూడండి, ఒకరు ప్రాక్టికల్, మరొకరు ఇమోషనల్. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు ప్రభాస్ అనుభవాల ద్వారా మనలో చాలామంది చేసే కొన్ని చిన్న చిన్న కాని పైకి కనిపించని తప్పుల గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని వీటి ఎఫెక్టు మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. ఒకరోజు ఏమైందంటే, మీరా ఆఫీస్ టెన్షన్స్తో చాలా ఒత్తిడిగా ఉందని ప్రభాస్తో చెప్పింది. ఆ టైంలో ఆమెకు కావలసింది కాస్త ఓదార్పు. పర్లేదు, నేనున్నాను అనే ఒక భరోసా. కాని ప్రభాస్ వెంటనే ప్రాక్టికల్గా ఆలోచించి సొల్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. జాబ్ మార్చేయి, అంతలా పట్టించుకోకు లాంటి సలహాలిచ్చాడు. కాని పాపం ఆమె కావాల్సింది సూచనలు కాదు, కేవలం ఓపికగా వినే ఒక మనిషి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. సమస్యను సాల్వ్ చెయ్యాలనే మన తపన మంచిదే, కాని కొన్నిసార్లు మన ఉనికి, మన అటెన్షన్ అంతకంటే ఎక్కువ బలాన్నిస్తాయి. ప్రేమంటే ఎప్పుడూ ప్రాబ్లం సాల్వ్ చేయడం కాదు, కొన్నిసార్లు కేవలం వాళ్ల పక్కన నిలబట్టం, అంతే. సరే, ఇప్పుడు రెండో తప్పేంటో చూద్దాం. దీనికి కారణం అహం, ఈగో. ఒక చిన్న గొడవ జరిగింది. గొడవ తర్వాత ఫస్ట్ ఎవరు ఫోన్ చేయాలి అనే దానిమీద చాలా సిల్లిగా అనిపించొచ్చు కదా, కాని ఈగో దీన్ని పెద్ద ఇష్యూగా మార్చేస్తుంది. నేనెందుకు చెయ్యాలి, తనే కదా మొదలుపెట్టింది అని ప్రభాస్. నామీద కేరుంటే తనే చేస్తాడు అని మీరా. ఇద్దరూ అనుకున్నారు. ఫలితం 2 రోజుల నిశ్శబ్దం. చూశారా, ఒక చిన్న సమస్య, దానివల్ల ఇద్దరి మధ్య 2 రోజుల దూరం. ఈ ఈగో అనేది చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద అగాధాలుగా మార్చేస్తుంది. ఇంకోసారి ఏమైందంటే, మీరా తన మూడ్ బాగోలేదని ఒక ఎమోషనల్ మెసేజ్ పంపింది. ప్రభాసేమో పనిలో బిజీగా ఉన్నాడు. 3 గంటల తర్వాత జస్ట్ ఓకే అని రిప్లై ఇచ్చాడు. ప్రభాస్న దృష్టిలో అదొక ఎక్నాలెడ్జ్మెంట్, కాని మీరాకు ఆ చిన్న రిప్లై చాలా నిర్లక్ష్యంగా అనిపించింది. గుర్తుంచుకోవాలి, కమ్యూనికేషన్ అంటే కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, కనెక్షన్ని నిలబెట్టుకోవడం. ఇలాంటి సంఘటనలతో ప్రభాస్కి ఫుల్ కన్ఫ్యూజన్. నేను ఏం తప్పు చేస్తున్నాను, నా ఇంటెన్షన్ కరెక్టే కదా అని తనలో తానే మదనపడ్డాడు. ఒకరోజు అలా పార్కులో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒక పెద్దాయన అతన్ని పలకరించాడు. మాటల మధ్యలో ప్రభాస్ తన పరిస్థితిని ఆయనతో పంచుకున్నాడు. అప్పుడా పెద్దాయన ప్రభాస్ ఆలోచించే విధానాన్నే మార్చేసే 4 సింపుల్ కాని చాలా శక్తివంతమైన పాఠాలు చెప్పాడు. ఇంతకీ ఆ పాఠాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది మొదటి పాఠం. మన పార్ట్నర్ ఒక ప్రాబ్లం గురించి చెప్తున్నప్పుడు వెంటనే దాన్ని సాల్వ్ చేసేయాలని దూకడం కరెక్ట్ కాదు. ముందు వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి. మన ఉనికితో, మన అటెన్షన్తో వాళ్లకు భరోసా ఇవ్వాలి. అదే అసలైన ప్రేమంటే. చూడండి, ఈ ఒక్క సింపుల్ ప్రశ్న అద్భుతాలు చేస్తుంది తెలుసా? మద్దతు అంటే ఏంటో ఇది క్లియర్గా చెప్తుంది. అవతలి వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోవడం ద్వారా మనం నిజంగా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళమవుతాం. ఇక ఇది రెండవ పాఠం. గొడవలు గెలవడానికి కాదు, కలిసి సమస్యను పరిష్కరించుకోవడానికి. ఒక ఆర్గ్యుమెంట్లో గెలిచి బంధంలో ఓడిపోవడం నిజమైన గెలుపు కాదు కదా. ఈ చిన్న మార్పు ఎంత పవర్ఫుల్లో చూడండి. నేను చెప్పిందే కరెక్ట్ అనడం ఈగోని పెంచుతుంది, కాని నువ్వు చెప్పింది నాకర్థమైంది అనడం బంధాన్ని బలపరుస్తుంది. ఇది మూడవ పాఠం, మన కమ్యూనికేషన్ హ్యాబిట్స్ మార్చుకోవడం. ఓకే లాంటి ఒకే పదం రిప్లైలు దూరాన్ని పెంచుతాయి. దానికి బదులుగా
వాళ్ళ ఫీలింగ్ని మనం అర్థం చేసుకున్నామని చూపించే రిప్లై ఇవ్వాలి. అది కనెక్షన్ మళ్ళీ పెంచుతుంది. ఇది చివరిది. ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన పాఠం. చాలామంది పురుషులు బాధ్యతలు నెరవేర్చడం ద్వారా తమ ప్రేమను చూపిస్తారు. అది నిజంగా గొప్ప విషయమే, కాదనట్లేదు. కానీ పార్ట్నర్స్ ప్రేమను మాటల ద్వారా, ప్రశంసల ద్వారా కూడా ఫీలవ్వాలని కోరుకుంటారు. ప్రేమను మాటల్లో చెప్పడానికి పెద్ద పెద్ద డైలాగులు, కవితలు అవసరం లేదు. నువ్వు నాకు చాలా ముఖ్యం, నీతో మాట్లాడటం నాకెంతో ఇష్టం, లేదా ఒక చిన్న థాంక్యూ, ఇలాంటి చిన్న చిన్న మాటలే బంధంలో అద్భుతమైన మార్పును తీసుకొస్తాయి. ఆ పెద్దాయన చెప్పిన మాటలతో ప్రభాస్కి ఒక్కసారిగా క్లారిటీ వచ్చింది. తను శ్రద్ధ చూపించాడు, కాని దాన్ని సరిగ్గా వ్యక్తపరచలేదు. సమస్యని పరిష్కరించాలనుకున్నాడు, కాని ముందు వినలేదు. సో ఇప్పుడు మారాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అప్పటినుంచి ప్రభాస్ తన ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేయడం మొదలుపెట్టాడు. మీరా చెప్పేటప్పుడు అడ్డుకోకుండా విన్నాడు. ఆమె భావాలను అర్థం చేసుకున్నట్లు చెప్పాడు. ఈ చిన్న చిన్న మార్పులు మీరాను ఆశ్చర్యపరచడమే కాదు, వాళ్ల బంధాన్ని నెమ్మదిగా కాని బలంగా మార్చాయి. సో ఫైనల్గా ఈ కథ నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలు ఇవి. ఫస్ట్ వినాలి, తర్వాతే పరిష్కారం గురించి ఆలోచించాలి. చిన్న విషయాల్లో ఈగోని పక్కన పెట్టాలి, ఎందుకంటే బంధం అనేది పోటీ కాదు. మంచి కమ్యూనికేషన్తో కనెక్షన్ను పెంచుకోవాలి. అండ్ ఫైనల్లీ మాటల ద్వారా కూడా ప్రేమను వ్యక్తపరచాలి. ఇవి వినడానికి సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్. దీన్ని సింపుల్గా ఇలా పోల్చవచ్చు. మన ఇంట్లో వైఫై సిగ్నల్ ఫుల్గా ఉండొచ్చు, కానీ పాస్వర్డ్ తెలియకపోతే కనెక్ట్ అవ్వలేం కదా. అలాగే మనసులో ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ ఉన్నా దాన్ని సరైన పద్ధతిలో వ్యక్తపరచడం అనే పాస్వర్డ్ లేకపోతే అది అవతలివారికి చేరదు. చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: ఎవరు పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ పార్ట్నర్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాని మన పార్ట్నర్తో, వాళ్ళ మాటలతో, వాళ్ళ భావాలతో ఆ ప్రస్తుత క్షణంలో ఉండటమే నిజమైన బంధాన్ని నిలబెడుతుంది. సో పర్ఫెక్ట్గా ఉండటం కంటే ప్రెజెంట్గా ఉండటం ముఖ్యం.